ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ఆత్మ మరొక్కసారి మనకు అద్భుతమైన అవకాశాన్ని కలగజేసి ఉన్నారు. ఈ సమయం అద్భుతాలు చేసే సమయం. ఈ సమయం నీ జీవితానికి ఒక వెలుగును ప్రకాశింపజేసే సమయం. ఈ సమయం దేవుడు తన శక్తితో నిన్ను దర్శించే టైం. చీకటిలో ఉన్న నీకు వెలుగును ప్రకాశింపజేసే టైం. సమస్యల్లో ఉన్న నీకు విడుదలను ఇచ్చే టైం. వేదనతో ఉన్న నీకు సంతోషాన్ని అనుగ్రహించే టైం. అపజయముతో బ్రతుకుతున్న నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్న టైం దేవుడు ఈ సమయంలో నీ ముందుకు తీసుకొని వచ్చారు. ప్రభు ఆయన శక్తితో నీ ముందు ఉన్నారు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శక్తిని చూడాలి అనుకుంటే వేచి చూడాల్సిందే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రోషలి భేర్యుని కమారా. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ దిగి రండి నాయన. హల్లెలూయా. రుహబా భైర్యనమా ముతరలవే. మీ అందరిపైకి దేవుని అభిషేకం విడుదలవుతుంది. ఆమేన్. క్రూజడి భిరియోనా సదరవే. సహోదరి రిబ్కా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాలుగా వివాహం కావడం లేదని బాధపడుతున్నావు. దురాత్మ శక్తులతో బాధపడుతున్నావు. వాటికి భయపడుతున్నావు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రిబ్కా, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ఆయన జీవము నీ లోపలికి విడుదలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతూ ఆయన శక్తి చేత నీ లోపలికి దిగివస్తూ ఉన్నారు. కౌరిజబి బాల తురానమాందరవే. నిన్ను బాధ పెడుతున్న దురాత్మలు నిన్ను విడిచి తొలగిపోతున్నాయి. ఇదిగో త్వరలోనే దేవుడు నీకు వివాహాన్ని కలగజేయబోతున్నాడు. వివాహాన్ని దయచేయబోతున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని నీ యొద్దకు తీసుకొని రాబోతున్నాడు. దిగులు పడుకో. రైభేషుడి ఖరా నమసధరవే. క్లౌంట్రే జధిరి నమౌసధరవే. సహోదరి హెలెనమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ బిడ్డల కొరకు దిగులుతో ఉన్నావు. ఏమి దిగులు పడుకో. వారి భవిష్యత్ విషయంలో గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా, దేవుడు తన శక్తిని నీ మీదకు విడుదల చేస్తున్నాడు. ఆయన జీవము నిన్ను కమ్ముకుంటుంది. దిగులు పడుకో. ఇప్పుడే దేవుడు నిన్ను దర్శించి విడుదల దయచేస్తున్నాడు. నీ బిడ్డల కొరకు దిగులు పడుకో. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోషడ్ డ్రైబిలు రీకమారా జంద్రు షకిరి నీమోరా. సహోదరి జాన్సీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. జాన్సీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో భయంకరమైన గుండె బలహీనతతో బాధపడుతున్నావు కదా, చాలా కాలంగా బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డాక్టర్లను సంప్రదించావు, హాస్పిటల్స్కి వెళ్ళావు, కానీ నీకు విడుదల దొరకలేదు. దేవుడు తన యొక్క అత్యధిక శక్తి చేత ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. దిగులు పడుకో. ఇప్పుడే ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. నీవు స్వస్థపరచబడుతున్నావు. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. రిఠ్య ప్యూరిలి క్యోరనమాందరవే డ్రలియనందురవే. థ్యాంక్ యూ మాస్టర్. గొప్ప దేవా, మహిమ కలిగిన తండ్రి, అద్భుతాలు మహత్తరమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఈ సమయంలో వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు తన శక్తి చేత
మీ పైకి దిగి వస్తున్నట్టుగా మీరు గ్రహిస్తున్నారా? ఆయన ప్రభావం మీ లోపల ఒక విధమైన మార్పును కలగజేస్తుంది. ఆయన శక్తి చేత మీరు నింపబడుతున్నారు. ఆమేన్. దేవుడు చేయుచున్న కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హైదరాబాదు నుంచి డాక్టర్ అంకయ్య దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా కుమార్తె ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంటిలో కోపగించి వెళ్ళిపోయి చాలా రోజులైపోయింది. నేను బెంగతో కన్నీటితో నా కుమార్తె తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీ కార్యక్రమం టీవీలో చూశాను. వెంటనే మీకు ఫోన్ చేసి నా కుమార్తె గురించి చెప్పాను. మీరు ప్రార్థన చేసి నీ కుమార్తె తిరిగి వస్తుంది అని చెప్పారు. మీరు ప్రార్థన చేసిన మరుసటి రోజున నా కుమార్తె నా ఇంటికి చేరింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. రెండవ సాక్ష్యాన్ని చెప్తున్నాను. రాయ్పూర్ నుండి వెంకటేష్ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట అనేక వందనములతో తెలియజేయునది. అయ్యా, భయంకరమైన నడుము బలహీనతతో బాధపడుతున్నాను. వెన్నుపూస అరిగిపోయింది. కూర్చోలేను, నడవలేను, నిలవబడలేను. అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నన్ను బాగు చేశాడు. ఇప్పుడు పూర్తిగా సెట్ అయిపోయాను. నడుస్తున్నాను, నిలబడుతున్నాను, పరుగెడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. మీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. కనీసం మీ మిస్డ్ కాల్ ఫోన్లో పడినా పర్వాలేదు, మీకు ఫోన్ వస్తుంది. ఏమీ దిగులు పడకండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల కూడా అద్భుతాలు సృష్టించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చూడాలి అనుకుంటే ఫోన్ చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు, ఎయిడ్స్ రోగులు బాగవుతున్నారు, భయంకరమైన చేతబడి శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. ఉద్యోగాలు లేక బాధపడుతున్నవారు, పిల్లలు లేక బాధపడుతున్నవారు గొప్ప విడుదలను పొందుతున్నారు. దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. దేవుని శక్తిని మీరు చూస్తారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుత వర్తమానం. ఆత్మతో బాప్తిస్మము, శక్తితో సంతసము. ఆత్మతో బాప్తిస్మము, దేవుని ఆత్మతో బాప్తిస్మము. నీళ్లలో బాప్తిస్మము కాదు, దేవుని ఆత్మతో బాప్తిస్మము. దేవుని యొక్క ఆత్మ చేత బాప్తిస్మము నీవు పొందితే శక్తిని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు. ఈ రోజున చీకటి నీ నుండి తొలగిపోవాలి అనుకుంటే ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము నీకు అవసరమై ఉంది. దేవుని యొక్క శక్తితో నీవు నింపబడితే తప్ప
నిన్ను పట్టిన సమస్యలు నిన్ను వదిలిపోలేవో. ఎస్, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను నీటితో బాప్తిస్మము ఇచ్చెను గాని మీరు కొద్ది దినములలో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని దినాలలో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం మీరు పొందాలి. ఏమా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 8వ వచనం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. శక్తిని పొందాలి. శక్తిని పొందలేనంత వరకు శక్తిహీనులైపోతారు. శక్తి లేనివాడు నడవలేడు. శక్తి లేనివాడు ఏ పని చేయలేడు. శక్తి లేనివాడు బలహీనుడు, యుద్ధములో పని చేయడు. శక్తి లేనివాడు ఏడుస్తూ ఉంటాడు. శక్తి లేనివాడు రోగంతో ఉంటాడు. శక్తి లేనివాడు సమస్యలతో కృంగిపోయి బ్రతుకుతాడు. కాబట్టి శక్తి కావాలి నీకు. ఏమన్, ప్రైజ్ ద లార్డ్. శక్తి కావాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం కావాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. యెరూషలేములోను యూదయ సమస్త దేశములలోను సమరయ దేశములలోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సాక్షి గుర్తుపెట్టుకోండి. సాక్షిలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము లేని సాక్షి ఉపయోగము లేనివాడు, వాడు విగ్రహముతో సమానం. క్రీస్తు నీ లోపల అద్భుతాలు చేస్తే, నీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చేస్తే, అప్పుడు నీవు ఆ మహత్తరమైన కార్యాన్ని ప్రపంచానికి తెలియజేయటానికి ఒక సాక్షిగా ఉంటావు. అప్పుడు సాక్ష్యాన్ని ప్రకటిస్తావు. ఆ సాక్ష్యములో నుండి సత్యం వస్తుంది. ఆ సత్యములో నుండి క్రీస్తు వస్తాడు. ఆ సత్యములో నుండి సత్యమై ఉన్నవాడైన ప్రభు ప్రపంచానికి విడుదలవుతాడా. అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ లోపలే కాదు, ప్రపంచంలో కూడా జరుగుతాయి. నీ చుట్టుపక్కల వారి మధ్యలో జరుగుతాయి. నీ కుటుంబంలో జరుగుతాయి. నీ ఇంటి వారిలో జరుగుతాయి. నీ బయట వారిలో జరుగుతాయి. నీ గ్రామంలో జరుగుతాయి. నీ పట్టణంలో జరుగుతాయి. నీ జిల్లాలో జరుగుతాయి. నీ రాష్ట్రంలో, నీ దేశంలో, ప్రపంచంలో నువ్వెక్కడుండినా నీ సాక్ష్యం ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన సాక్ష్యం ప్రపంచంలో భూమి ఉన్నంత వరకు సంచరిస్తూ క్రీస్తుని ప్రకటిస్తూనే ఉంటుంది. నీవు మరణించినా నీవు సాక్ష్యమిస్తావు చూడు, ఆ సాక్ష్యానికి చావు లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యం నీవు కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ కావాలి నీకు. ఆ దేవుని శక్తి కావాలి నీకు. ఆ దేవుని యొక్క శక్తి కొరకు ఉపవాసం ఉండు. ఆ దేవుని శక్తిని ఎలా పొందాలో నీకు అర్థం కాకపోతుంటే ఫోన్ చేయండి. ఆ దేవుని యొక్క శక్తిలో ఆనందించడం నీకు తెలియకపోతుంటే కాల్ చేయండి. ఆ దేవుని యొక్క అభిషేకం ఎలా పొందుకోవాలో ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసముండు. నీ గది తలుపులు మూసుకో. దేవుని యొక్క ఆత్మ కోసం అంగలార్చు. నాకు ఆత్మలో బాప్తిస్మము కావాలి తండ్రి అని. ఎందుకంటే నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మను నీవు జయించాలి, వాటిని ఓడించాలి. వాటికి భయపడిపోయి దిగులుతో బ్రతుకుతున్నావేమో,
దురాత్మ శక్తులను నీ నుండి నీవే వెళ్ళగొట్టగలవు. ఎప్పుడంటే దేవుని యొక్క ఆత్మ నీ లోపలికి ప్రవహించినప్పుడు. ఆమేన్. నీలో ఉన్న రోగాన్ని నీవే అధికారముతో ఆజ్ఞాపించగలవు బయటకు పొమ్మని. అది నీ మాట వినాల్సిందే. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మచేత నీవు నింపబడినప్పుడు. నీవు నీ కొరకు ఉపయోగపడాలి, ఇతరుల కొరకు కూడా ఉపయోగపడాలి. నీవొక క్రీస్తు బిడ్డవైతే, క్రీస్తు రక్తముతో కడగబడిన వాడవైతే, క్రీస్తు యొక్క ఆత్మలో బాప్తిసం పొందిన వాడవైతే ఈ ప్రపంచములో దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలి. సాక్షిగా లేని నీవు ఒక విశ్వాసివే కాదు అని చెప్తాను నేను. సాక్ష్యమే లేని నీవు ఒక సేవకుడివే కాదు అని చెప్తాను. ఎందుకంటే నీ లోపల క్రీస్తు ఉన్నాడనే సాక్ష్యం నీవు చెప్పాలి. దేవుడు నీ లోపల నీలో నీతో ఏ విధమైన కార్యాలు చేస్తున్నాడో ఆ సాక్ష్యం ప్రపంచానికి తెలియజేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లోకం నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, ప్రపంచానికి నీవు చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా, దేవుడు నీకు చేస్తున్న కార్యాలు నీవు చెప్తున్నప్పుడు నిన్ను హేళన చేస్తుంటారు కొంతమంది. పట్టించుకోవద్దు. దేవునికి తెలుసు కదా, దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి నీకు ఉన్న రిలేషన్ ఉంది కదా, బంధం. ఆ బంధము నీకు చెప్తుంది, సాక్ష్యము చెప్పమని చెప్తుంది. ఆ సాక్ష్యం దేవుడు పనిచేయునట్లు చేస్తాడు. లోకము నిన్ను వెర్రితనముగా చూడొచ్చు. నీవు వెర్రి వాడవు కాదు. సిలువను గూర్చిన వార్త లోకానికి పిచ్చిగా ఉంటుంది, వెర్రితనం అనిపిస్తుంది. కానీ మనకు అది ఒక పవర్, అది ఒక శక్తి, అదే కనిపించని మహాశక్తి. అది ఒక ఆటం బాంబు లాంటిది, అది ఒక అణుబాంబు లాంటిది. అది ప్రపంచాన్ని దేవుని యొక్క జీవముతో తగలబెట్టేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు చేస్తున్న కార్యాలు, ఈ రోజున నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. ప్రతిరోజు దేవుడు అద్భుతాలు చేస్తే తప్ప గదిలో నుంచి బయటకు రాను. ప్రతిరోజు దేవుడు అద్భుతము చేస్తే తప్ప నా జీవితం ముందుకు వెళ్ళదు. ఒకరోజు దేవుడు అద్భుతము చెయ్యకపోతే ఆ రోజు బ్రతికి ఉండియో చచ్చిన వాడిలాగా అయిపోతా. అందుకే లోకంలో ప్రతి దినము చనిపోతూ క్రీస్తుతో బ్రతుకుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. నా జీవితం సంచలనాత్మకమైనదిగా సాగుతూ ఉంటుంది. ఎవరు గ్రహించలేరు, దాన్ని ఎవరు చూడలేరు. ఈ పరిచర్య దేవుని శక్తితో జరుగుతుంది. దీని వెనక ఎవరు లేరు. ఏ అంతస్తులు ఆస్తులు లేవు. దేవుని యొక్క మహిమతో, ఆయన కార్యాలతో, ఆయన శక్తితో మాత్రమే ప్రతిరోజు కొన్ని లక్షల మందికి దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగులు బాగవుతున్నారు, కోమాలోనికి వెళ్ళిపోయిన వారు లేస్తున్నారు, క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు. సంచలనాత్మకమైన కార్యాలు జరుగుతున్నాయి. చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, దురాత్మలు పారిపోతున్నాయి. ఇలాంటి శక్తి కలిగిన కార్యాలతో, సాక్ష్యాలతో ఈ ప్రపంచములో ఈ అంత్య దినాల్లో దేవుని మహిమ కొరకు నిలవబెట్టుకున్న ఒక ప్రవక్తగా దేవుడు ఈ దీనుణ్ణి వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం.
లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వాక్యాన్ని చూద్దాం. ఇదిగో నా తండ్రి వాగ్దానమును మీ మీదికి పంపుచున్నాను. పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేము పట్టణములో ఉండుడి. నీవు దేవుని శక్తి పొందే వరకు నీ గదిలోనే ఉండాలి. ప్రపంచంలోనికి వెళ్ళదు. నీవు దేవుని శక్తిని పొందకుండా ఎవరి కొరకు ప్రార్థన చేసినా అప్పటికి వారిలో దురాత్మలుంటే పోతాయి, రివర్స్లో నీకు వచ్చేస్తాయి. దేవుని శక్తిని పొందకుండా ఒక రోగి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాడికి తగ్గిపోతుంది, అదే రోగం నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రోగానికి కారణమైన డెవిల్ ఉంటుంది అక్కడ. ఆ దెయ్యం రివర్స్లో నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నీ లోపల శక్తి లేదు. నీ లోపల శక్తి లేదు. ఆ శక్తిని పొందుకోమనే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రావాలి. దేవుని శక్తి నీకు కావాలి. ఆత్మ వరములు నీకు కావాలి. ఆయన ఇస్తానంటున్నాడు. నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాను. దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నేను ఇస్తాను, మీరు పొందుకోండి. అడగండి. అడగమంటే ఏవేవో పిచ్చి పిచ్చి లోకపు కోరికలు కాదు అడిగేదే, దేవుని శక్తిని అడగండి. శక్తిని పొందుకున్న తర్వాత నీకేం కావాలో అన్నీ అవే వస్తాయి దగ్గరికే. నీకు కావలసిన దాన్ని నీవు ఆజ్ఞాపించవచ్చు. నీ రోగానికి నువ్వు ఆజ్ఞాపించవచ్చు. నీ సమస్యలకు నువ్వు ఆజ్ఞాపించవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులకు నువ్వు ఆజ్ఞాపించవచ్చు. రాజీ పడవలసిన అవసరం లేదు. రాజీ పడలేని లైఫ్ అంటూ ఉంది అంటే అది క్రీస్తు యొక్క అభిషేకం ఎవరైతే పొందుకుంటారో, దేవుని యొక్క ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారు రాజీ పడలేని శక్తితో కూడిన లైఫ్ అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని యొక్క శక్తి నీ మీదకు రావాలని ఆశపడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ పైకి రావాలని ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మతో బాప్తిస్మము, శక్తితో సంతోషము. అంటే ఆత్మతో బాప్తిస్మం పొందినప్పుడు శక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటామో సమస్త విధములైన సమస్యల మీద అధికారం వచ్చేస్తుంది. సమస్తాన్ని జయించగలుగుతాం. కాబట్టి శక్తితో సంతసము అంటే సంతోషాన్ని మనం పొందుకుంటాం. సంతోషంగా జీవిస్తాం. అలాంటి అద్భుతమైన లైఫ్ నీకు కావాలి అంటే పరిశుద్ధాత్మ కొరకు ఇప్పుడే మోకరించు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రోడెరిబి శుక్ర హమామాలి ఎండ్రు శక్కెరి యథూర సధరవే. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది. దేవుని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలోనికి ప్రవహిస్తుంది. దేవుని సన్నిధి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో విడుదలవుతుంది. హెరియశోరై బాలియకృత మరందరవే క్రౌండ్రి బేజు డిరి లిషా కురా ధస ధరయ నందురవే. సహోదరి ఎలిజబెత్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మోకాళ్ళ బలహీనతలతో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను ఇప్పుడు దర్శిస్తున్నాడు. నడవలేకపోతున్నావు కదా, ఇప్పుడే నీకు విడుదలిస్తున్నాడు. ఎలిజబెత్, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. రోభరి నిమోషకరవే. సహోదరుడా సతీష్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సతీష్, దురాత్మలతో చాలా పోరాడుతున్నావు. నీ మీద ప్రభు ప్రణాళిక చాలా ఉంది. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దురాత్మలు నీ మీద పోరాటం జరుపుతున్నాయి. సతీష్, ఇప్పుడే దేవుని ఆత్మని కమ్ముకుంటుంది. ఇప్పుడే గొప్ప విడుదలను పరిశుద్ధాత్మ దేవుడిని కలుగజేస్తున్నాడు.
దురాత్మ శక్తుల మీద నీకు విడుదలిస్తున్నాడు. ఆయన ఆత్మచేత నువ్వు నింపబడుతున్నావు. రో క్లెమ్యూ రిజి వెత్యూరే రెన్యాల హరజ కెడిబిర్యుని కమాంధనవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రోజెడే భేరియు డీకా లాసా ధారే. సహోదరి రోజా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సైట్ విషయమై శత్రువుల చేతుల్లో చిక్కుకుపోయావు. దేవుడు ఆ శత్రువుల చేతుల్లో ఉన్న నీ సైట్ని మళ్ళీ నీ చేతులకు ఇస్తున్నాడు. రీకే రీతియా నమ రజ తురవే. దిగులు పడుకో, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. క్రోని మిజూడిరి బ్యూలి ఖమా రజందురవే. సహోదరి బ్యూలా, గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేస్తున్నాడు. త్వరలోనే నీకు గర్భఫలం ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు. రీమే శూర్య వెల్యూ క్రోధ సంధరవే. కన్నీటితో బ్రతుకుతున్నావు, నీకిక కన్నీళ్లు లేవు, తుడిచివేస్తున్నాడు ప్రభు. ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తున్నాడు. లెజుడిరి క్రేతియు రీష బాబా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని ఆత్మ విడుదలవుతున్నాడు. దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని అభిషేకం విడుదలవుతుంది. దేవుని ప్రభావం చేత మీరంతా నింపబడుతున్నారు. దురాత్మ శక్తుల నుంచి మీరు విడుదల పొందుతున్నారు. రోగులు విడుదల పొందుతున్నారు. రోజే బేలియు కృతాసధరవే. దేవుని ఆత్మ మీ అందరిపైకి బలముగా దిగువచ్చునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. కృప ఇచ్చి ప్రతి ఒక్కరిని శక్తి చేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎవరైతే ఇంకా చీకటిలో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యల నుండి మీరు విడుదల పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడా. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి అనుకుంటే మీ ఇంటికి కూడా నన్ను ఆహ్వానించవచ్చు, మీటింగ్స్కి ఆహ్వానించవచ్చు. మీరు మీ ఇంటికే ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. కాల్ కలవకపోతే మెసేజ్ అయినా పెట్టండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాతైనా ట్రై చేయండి. ఓకే, కాల్ కలిసిందంటే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడని అర్థం. ఏమేన్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుడు నిన్ను తన ఆత్మ చేత నీ హృదయాన్ని తట్టుచూ ఉంటే, మందిరము కొరకైన ఆశ నీకు కలుగుతుంటే తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని మందిరం నిమిత్తమై అందించండి. ఎందుకంటే మీరు తొందరగా బ్లెస్ అవ్వబోతున్నారు. తొందరగా మీరు బ్లెస్ అవ్వబోతున్నారు. తొందరగా మీరు విడుదల పొందబోతున్నారు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో మీరున్నారు. ఏమే. దేవుని మందిరం కొరకు నిన్ను వాడుకున్నాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని అర్థం. ఏమే. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.